ఇక్కడ కుటుంబ సమస్యల కేసులకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఈ రాజమహేంద్రవరం ఈ పుష్కర రోడ్డు మీద? 500 మంది భార్యా బాధితులేనా? 500 మంది కుటుంబాలను వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఇక్కడ తల్లాచుకుంటున్నారు ప్లాట్ఫామ్ మీద. 6 సంవత్సరాలు 7 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా రాజమండ్రి ఉన్నారు, విజయవాడ ఉన్నారు చాలా మంది. మొత్తం అన్ని చోట్ల నుంచి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తల్లాచుకుంటున్నారు. ఇల్లు పట్టకాయించాలి మొత్తం అన్ని కూడా తీసుకెళ్ళిపోయి అలా హ్యాండ్ఓవర్లో పెట్టుకుంటున్నారు. అందరూ భార్య బాధితులేనా? భార్య బాధితులు ఉన్నారు. అందరి పేర్లు రాసి పెట్టి ఉంచండి, మేము వచ్చి వాళ్ళ సమస్యలు ఇచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని మేము కలుపుతాం. ఏమైనా బయటకు వెళ్ళారంటే అన్ని సొల్లు మాటలు చెప్పేస్తున్నారండి. సొల్లు మాటలు చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మేలాగా ఇంకా అలా చేసుకుంటున్నారండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కలపమంటారా? కలపండి. మిమ్మల్ని మీ కుటుంబం దగ్గర పంపించమంటారా? ఈయన ఎవరు లేరు. సరే, మీ కుటుంబాన్ని మేము కలుస్తాం. మీ నెంబర్ ఇచ్చాం కదండి మేము నెంబరు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఒక పేపర్ మీద రాసి మీరు పలానా రోజు రమ్మంటే ఆ రోజు వస్తాం. మేము వచ్చి మీ అందరి సమస్యలు మేము రాసుకుని న్యాయస్థానం దగ్గర పెడతాం. ఉచిత న్యాయ సహాయం అందిస్తాం. మీ కుటుంబాన్ని మీ కుటుంబం దగ్గరికి మేము పంపించేస్తాం. రెక్కల ముక్కలు చేసుకుని పోలి పెద్ద ఇల్లు కట్టుకుంటామండి. ఇల్లు కట్టుకుంటూ ఉన్నామండి. ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అంటే మేము అక్కడ రూపాయలు అయిపోయినట్టే కదండి సార్. కుటుంబాల నుంచి విడిపోయిన వాళ్ళందరి పేర్లు రాసివ్వండి మాకు. ఒక పుస్తకంలో అందులో రాసిస్తే మేము ఒక రోజుకి వచ్చి కూర్చుని మీ అందరికి కూడా మేము పేరు మీద పెట్టారండి. అన్ని పథకాలు ఆడవాళ్ళ పేరు మీద పెడతారు. అన్ని పథకాలు కూడా పథకం ఏమన్నా మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు? ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? 5 సంవత్సరాలు. మీరు ఎవరు? హైదరాబాద్ నుంచి ఇక్కడ 5 సంవత్సరాలు ఈ ఫుట్పాత్ మీదే ఉంటున్నారు, పడుకుంటున్నారు. మరి భోజనం ఎలాగా? ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా? సెంటర్కి వెళ్తాము. సెంటర్కి వెళ్తే పని జరిగినప్పుడు వెళ్తాము. ఈ మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం ఇక్కలేక అప్పుడు అలా పనులు కూడా డల్లే ఉన్నాయి. సంపాదన కూలి పనే చేసుకుంటున్నారా? మీరు ఏం చేసేవారు ఇది వరకు? మీరేం చేసేవారండి ఇది వరకు? కూలి పనే. కూలి పనే. ఓకే.